ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ల మాధవి తెలిపారు. ఈ రోజు గుంటూరు 28వ డివిజన్లో సీతమ్మ కాలనీ మెయిన్ రోడ్డులో 94 లక్షలతో 695 మీటర్ల సీసీ రోడ్డు అప్రోచ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గళ్ల మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నలుమూలల కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, నియోజకవర్గంలో అభివృద్ధి అనే మాటకు గత వైసీపీ ప్రభుత్వం పాతర వేసిందని, ప్రధాన రహదారులు గుంతలమయం అయ్యాయని, కనీసం గడిచిన 5 ఏళ్ల కాలంలో వీటిని పూడ్చకుండా ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపారని ఎమ్మెల్యే విమర్శించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషితో ఇప్పటికే శంకర్ విలాస్ బ్రిడ్జి, గడ్డిపాడు రైల్వే ఆర్ఓబికి నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే శ్యామలానగర్ ఆర్యూబికి కూడా నిధులు మంజూరు అవుతాయన్న ఆశాభావాన్ని ఎమ్మెల్యే గళ్ల మాధవి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అప్పారావు యాదవ్, కస్తూరి హనుమంతరావు, మామిడి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 28వ డివిజన్లో సీతమ్మ కాలనీలో 690 మీటర్ల రోడ్డు, సీసీ రోడ్ని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఇది కోరుకుంటున్న రోడ్డు. సో అక్టోబర్లో దీనికి ప్రపోజల్స్ పెట్టుకొని వెంటనే ఈ జనవరిలోనే దీనికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒక 1 మంత్లో నాగేశ్వరరావు గారు అనే కాంట్రాక్టర్ దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా చాలా ఫాస్ట్గా, చాలా రిమోట్ ఏరియాస్లో వర్క్స్ అనేవి మొదలు పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ఒక లక్ష్యంతో ఈరోజు యావత్ అన్ని డివిజన్లలో కూడా మారుమూల శివారు ప్రాంతాలన్నిటి మీద ఫోకస్ చేసి ముందుగా వాటిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 6 మీటర్ల విడ్త్తో ఈ యొక్క రోడ్డు ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితి. 5 మీటర్లు ఉన్నదాన్ని ఇంకొంచెం 1 మీటర్ ఎక్స్టెండ్ చేసి మరి దీన్ని వైడ్గా చేస్తూ, ఆపోజిట్లో ఆల్రెడీ డ్రైన్ ఉంది, దానికి ఈక్వల్గా అదర్ డ్రైన్ ఫామ్ చేసుకుంటూ ఈ యొక్క రోడ్ని నిర్మిస్తాము అని చెప్పి కాంట్రాక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్, ఇన్నర్ ఆర్యూబీ శాంక్షన్ అయినట్టుంది. అంటే శ్యామలనగర్ గేట్కి సంబంధించింది కూడా ఆర్ఓబీ కానీ ఆర్యూబీ కానీ మంచి ప్రపోజల్ దాన్ని కూడా చేస్తారు ఫాస్ట్గా. ఎంపీ గారు అయితే మేజర్గా అరండాల్పేట ఫ్లైఓవర్ మీద, ఈ శ్యామలానగర్ ఫ్లైఓవర్ మీద, అదేవిధంగా ఇప్పుడు నిన్న మనకి శాంక్షన్ అయిన ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఆర్ఓబీ మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారు. ఈరోజు కుందుల రోడ్లోని, ఈ కుందుల రోడ్ అంటారు దీన్ని, 98 లక్షల ఎస్టిమేషన్ తోటి 26/7/2023 తరగతి మన కౌన్సిల్ సమావేశంలో ఆనాటి ఎమ్మెల్యే మద్దాలగిరి గారు, మన మేయర్ కావేటి మనోహర్ నాయుడు గారు, అన్న లేళ్లాపిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డుని ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు కాంట్రాక్టర్ గారు తీసుకొని కూడా ఈ వర్క్ మొదలు పెడితే కొబ్బరికాయ కొట్టడం జరిగింది. తద్వారా కాంట్రాక్టర్ గారికి వేరే కాంట్రాక్ట్ చేయడం వల్ల ఇబ్బందులు ఉండడం వల్ల కాంట్రాక్ట్ ఆగిపోయింది. ఇవాళ కొత్తగా దీన్ని మళ్ళీ రీఓపెనింగ్ చేసి శంకుస్థాపన చేస్తున్నారు. ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొబ్బరికాయలు పెట్టి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇదే కాక ఆ రోజునే ఇదే దాంట్లో 0 లైన్ 1వ లైన్ కలిపి 50 లక్షల రూపాయల వర్క్ ఒకటి, తర్వాత 4వ లైన్ 5వ లైన్ కలిపి 84 లక్షల రూపాయల వర్క్ ఒకటి, 5వ లైన్లో ఒక 50 లక్షల రూపాయల వర్క్ ఒకటి కూడా స్థానికంగా శాంక్షన్ చేయడం. ఇది ఆ రోజే టెండర్స్ తీసుకొని స్టార్ట్ అయినట్టు కూడా ఇది కూడా మన దగ్గర ఆ రోజు కొబ్బరికాయలు కొట్టించి వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మా యాంలో ఇప్పుడు దాదాపు 12 కోట్ల రూపాయల వర్కులు ఈ డివిజన్లో గత 3 సంవత్సరాల్లో జరిగిన ఎలక్షన్ కంటే ముందు